జితేంద్ర గారు, మనం చూస్తూ ఉన్నాం తమిళనాడులో పరిణామాలు కానీ లేదు, గతంలో మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది బాగా ఇప్పుడు కూడా ఒకటి నడుస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఏదో క్షుద్ర పూజలు హరీష్ గారు చేశారని మీరు, లేకపోతే ఆయన కేసులు పెడతాను అంటే కీలకమైన అంశాలు. జంజీ గురించి ఇప్పుడే అమర్ గారు చెప్పారు. నిన్న కూడా నా డిబేట్లో జంజీ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు ఉన్నారు, ఏం జరగబోతుందని. వాళ్ళు అంశాల ప్రాతిపదికగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగత విమర్శలకు పోవట్లేదు. అలాగే ఈ గెలిపేదో మాదే అనట్లేదు, ఇది మొత్తం సమాజం యువతది, రేపొద్దున మేము ఉండొచ్చు, లేదు ఇంకొకళ్ళు రావచ్చు. అంటే చాలా అందరినీ ఆకట్టుకునేలాగా, హుందాగా, సబ్మిసివ్గా, ప్రజలకు ఒక అప్పీల్ లాగా మాట్లాడుతున్నది నేటి యువతరం. సరే, కొద్దిమంది వేరే లాంగ్వేజ్ మాట్లాడుతుండొచ్చు జంజీలో కూడా, నేను కాదంట్లా. కానీ వాళ్ళని గైడ్ చేయాల్సిన పార్టీలు కనీసం ఇప్పుడు వాళ్ళ నుంచన్నా నేర్చుకోవా అన్నది ప్రశ్న. తెలుగు రాష్ట్రాలు దీనికి తమిళనాడు కన్నా పెద్ద భిన్నంగా ఉన్నాయని మనం అనుకోవటానికి లేదు. తెలంగాణలో కూడా గతంలో మీరు బీఆర్ఎస్ని విమర్శించేవాళ్ళు, ఆయనేమో కేసీఆర్ గారు ఇది తెలంగాణ స్టైల్ అన్నట్టుగా ఆయన మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీ నాయకులు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలండి. రాజకీయ విధానపరమైన విమర్శలు, ప్రజా సమస్యలపై చర్యలు ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శలకు అసభ్యత ప్రజార చోటు ఉండకూడదండి. ప్రజాప్రతినిధులు సమాజంలో ఆదర్శంగా ఉంటే బాగుంటది కానీ ఈ రకంగా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడం, అక్కడ తమిళనాడులో మొదటి నుంచి జయలలితని ఏ విధంగా వాళ్ళ తాతగారు చేసినట్టు నిర్వాకం దేశ ప్రజలందరూ చూసిండ్రు. వాళ్లకు అవకాశం ఈ రోజు పోయింది, ఈ రోజు పాలకులు పరిపాలన విధానం అనేది పోయింది అన్నట్టుగా ఈ ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కు ఆ విధంగా చాలా ఓవర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు త్రిష అనేది వ్యక్తిగత జీవితం, ఆయనకు ఆమెకు విజయ్కి ఉన్నటువంటి వ్యవస్థ వేరు, వ్యవహారం వేరు. అంత ఉన్న వాళ్ళైతే ఈ రోజు ఎందుకు ఓడిపోయే వాళ్ళండి? కాబట్టి వాళ్ళకు రాజకీయంగా పవర్ అనేది ఇంకా నిశ దిగలేదండి, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా. కాబట్టి సమాజంలో ఎప్పుడైనా కూడా మనం పూర్వం చూసినామండి. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు అండి, నేను 16 ఏటని రాజకీయ నాయకుడిగా చూసినాను. 43 సంవత్సరాలు నా కాంగ్రెస్ పార్టీలో. నేను ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా కలిసి పనిచేసినాం మేమంతా. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఆ దూషణలు ఏంటో, వ్యక్తిగతంగా దూషణలు ఏంటివి, ఇంట్లో వాళ్ళని లాగడం ఏంటో, పిల్లల్ని లాగడము, భార్యల్ని లాగడము, ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కూతుర్లను లాగడం, ఈ రకరకాలుగా ఇది శ్రేయస్కారం కాదండి. ఈ రోజు అంటే నాయకులు ఒకటి ఏం చేస్తున్నారంటే జితేంద్ర గారు, ఒకవేళ కాస్త మొహాట పడితే వాళ్ళు మాట్లాడకుండా ఈ సోషల్ మీడియా సైన్యాన్ని వదులుతున్నారు. నోటికొచ్చిన భాష అడ్డంగా తిట్టిపడేయండి, బూతులు అనుకోండి, లేదంటే ఇంట్లలో మహిళల గురించి అనుకోండి, ఇది అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. తెలాపాపం తలాపిడిగడు అన్నట్టుగా ఉంది. ఒకటండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది రాజకీయం వేరు, వ్యక్తిగత వేరు అండి. విజయ్ రాజకీయాలు రావడం అనేది ఆయన హక్కు, ఆయన పార్టీ విధానాలు, ఆయన అవసరాలు, కానీ అది వేరు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది చాలా పెద్ద ముప్పండి. ప్రజాప్రతినిధులు ఇలా నోరు పదే పారేసుకుంటే సామాన్య ప్రజలు మరి ఎలా స్పందిస్తారండి? ఇది కాబట్టి ప్రజాప్రతినిధి అనేటోడు మార్గదర్శకం. ఒక చిన్న చూడండి, ఇప్పుడు ఒక హీరో ఒక థమ్స్అప్ ఏదైనా కూల్ డ్రింక్ తాగితే ప్రజలంతా ఆచరించి అది బాగుంటదని ఆచరించేవాళ్ళు. ఈ విధంగా రాజకీయ నాయకులు మాట్లాడడం కొంత బాధేస్తుందండి కొన్ని వ్యవహారాలు చూస్తే నాకు కూడా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మేము కూడా దాదాపుగా 60 సంవత్సరాలకు వచ్చినాం. ఈ వ్యవస్థ చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇదంతా ఒక ముప్పులాగా ఉందండి. ఈ రోజు జంజీ చూస్తున్నారు, ఎవరిని వదిలే పరిస్థితి లేరు. ఈ రోజు మొన్న జరిగినటువంటి వ్యవస్థలో చూడు, మెడల్ ఉంచి ఈ రోజు జరిగినటువంటి వ్యవస్థలో ఆయనకు రాజీనామా చేయించే వరకు వెళ్ళింది. దేశ ప్రధాని వంగాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. ఎవరైనా కూడా ఈ విధంగా పాటుపడితే వదిలే ప్రసక్తి ఉండదు కదండి. మనం రాజకీయ నాయకులము చాలా జాగ్రత్తగా ఉండాలి, నోరు పారేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధి, మూడంచెల వ్యవస్థల ప్రజలంతా ప్రజాప్రతినిధి, ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వంతో మార్గదర్శనం చేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి పంపిస్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడి ప్రజలకు ఏం సంఘంలో ఏం నేర్పిద్దామని ఆలోచన చేస్తారో అర్థం కాని వ్యవస్థ తయారైపోయిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ఇది బాగలేని పరిస్థితి వస్తుందండి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి ఒకసారి.